హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ రెసిపీ గుంత పొంగనాలు. ముందుగా దీనికోసం ఫస్ట్ ఒక బౌల్లో మిగిలిపోయిన దోసపిండి, అందులోకి కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్, దెన్ కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకా ఇందులో కావాలంటే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవచ్చు. మెత్తగా కావాలనుకునే వాళ్ళు. నార్మల్ వాళ్ళకైతే అవసరం లేదు, కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది. దెన్ అన్నీ వేసిన తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దెన్ గుంత పొంగనాలు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి మనకు కావాల్సినంత సైజులో కొద్దిగా వేసుకోవాలి. అంతే. అలా మంచిగా వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంటే అవి ఒక సైడ్ కాలుతాయి అన్నమాట. తర్వాత ఇంకొక సైడ్ దాన్ని టాస్ చేసి ఇటుపక్క మంచిగా కాలిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి గుంత పొంగనాలు రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా కొన్ని మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మార్నింగ్ టిఫిన్ లాగైనా, ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగైనా ఎలా అయినా తినొచ్చు. వీటిని చట్నీతో సర్వ్ చేసుకుంటే వావ్, అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, టుడే బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో గుంత పొంగనాలు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సైడ్ గుంత పొంగనాలు అంటారు దీన్ని. వేడిగా చాలా బాగున్నాయి. దానిలోకి మా వైఫ్ చేసింది టమోటా చట్నీ. ఇది ఒకటే చేసింది ఫ్రెండ్స్, చట్నీ చేయలేదు. చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో. దీంట్లోకి పర్లేదు ఫ్రెండ్స్, చట్నీ ఉండేది ఇంకా అద్భుతంగా ఉండేది. ప్రజెంట్ ఇది టమాటో చట్నీ అయినా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, బాగా వస్తుంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీరు కానీ మీ ఇంట్లో ట్రై చేసి. టమాటో చట్నీ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకో మేకింగ్ వీడియో చేసి పెడతాం ఫ్రెండ్స్.